అండి ఈవేళ ఉదయం లేచాను కానీ లేచిన దగ్గర నుంచి ఏదోలా అనిపిస్తుంది అనమాట. మనసు కొంచెం బాగాలేనట్టు అనిపించింది. ఇంకా కొంచెం మా అమ్మ కూడా బాగా గుర్తొచ్చింది. బాగా ఫీల్ అయిపోయాను. ఇంకా అలా డల్గా కూర్చున్నా అని చెప్పి ఈవేళ మా ఆయనే నాకు పాలు కలుపుకొని తెచ్చారనమాట. బాదం పిక్కలు ఇచ్చి అలా మాటల్లో పెడుతున్నారు. ఇంకా అలా ఆయన బయటకు అయితే వెళ్ళిపోయారు. నేనైతే ఇదేమో వంట చేస్తే కొంచెం రిలాక్స్గా ఉంటుంది కదా అని చెప్పి నేనైతే వంటగదిలోకి వచ్చేటప్పటికి దేవుడి దగ్గర కొట్టిన చెక్కలు అయితే కనిపించాయి. ఇంకా కొబ్బరన్నం చేద్దాం కదా. నా చిన్నప్పుడు అమ్మని ఎక్కువ కొబ్బరన్నమే చేయమనేదాన్ని. నాకు చాలా ఇష్టం కొబ్బరన్నం. ఇంక ఇప్పుడు అయిపోయేంత ఈజీగా కొబ్బరన్నం ఏమి అయిపోయేది కాదండి. అప్పుడు చాలా కష్టపడేవారు. ఎందుకంటే అప్పుడు మిక్సీ గ్రైండర్లు అనేవి చాలా తక్కువ ఉండేవన్నమాట. ఇంకా కొబ్బరి కూర తీసి రోట్లో రుబ్బి పాలు తీసి మరీ కొబ్బరన్నం చేసేది మా అమ్మ. ఇంకా తల్లి పిల్లల కోసం ఎంత కష్టమైనా పడుతుంది కదండి. వాళ్ళకి ఇష్టం అంటే ఎలాగైనా చేసి పెడుతుంది అనమాట. ఫైనల్గా కొబ్బరన్నం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మా అమ్మ లేదు కానీ మా అమ్మ రూపంలో నాకు పుట్టిన మా లక్కోడికి అయితే తినిపిస్తున్నాను.